ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంగ్లాండ్ టూర్ కోసం ఇండియా స్క్వాడ్ను బీసీసీఐ తాజాగా శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్, కొత్త వైస్ కెప్టెన్ల ఎంపికతో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అందరూ భావించినట్లుగానే టెస్ట్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్కు అప్పగించింది. ఇక వైస్ కెప్టెన్ బాధ్యతను రిషబ్ పంత్కు అప్పగించారు. సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్ను ఎంపిక చేయడంతో వారిద్దరూ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నారు. ఇక కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అడుగు పెడుతున్నాడు. చివరిసారిగా అతడు 2017 మార్చిలో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఒక్క ఛాన్స్ అంటూ టీమిండియాలోకి అడుగు పెడుతున్న కరుణ్ నాయర్పై అంచనాలు భారీగా ఉన్నాయి. టెస్టు ఫార్మాట్కు కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో ఆ స్థానంలో ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో సాయి సుదర్శన్ లేదా కరుణ్ నాయర్ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ టూర్ కోసం బీసీసీఐ మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఆ వివరాలు చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ కెప్టెన్గా, స్పెషలిస్ట్ బ్యాటర్గా వ్యవహరిస్తాడు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా, వికెట్ కీపర్గా బాధ్యత తీసుకుంటాడు. బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ వర్క్లోడ్ కారణంగా అతడు ఈ 5 టెస్టుల సిరీస్లో 3 లేదా 4 టెస్టులకు మించి ఆడని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా బుమ్రా ఎప్పుడు గాయాలవుతాయో, ఎప్పుడు జట్టుకు దూరమవుతాడో చెప్పలేం. ఒక్కోసారి జట్టుకు దూరమైతే కనీసం 6 నెలలు విశ్రాంతిలో ఉంటున్నాడు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేయలేదు. ఇక ఈ సిరీస్ కోసం స్పెషలిస్ట్ బ్యాటర్ల విభాగంలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్లను ఎంపిక చేశారు. అందరూ ఊహించినట్లుగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లకు జట్టులో స్థానం దక్కింది. జడేజాకు చోటు దక్కడంతో అక్షర్ పటేల్ను పక్కన పెట్టేశారు. రెండవ వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్లు ఎంపికవ్వగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులోకొచ్చాడు. ఇషాన్ కిషాన్, శ్రేయాస్ అయ్యర్కు జట్టులో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ వారిద్దరిలో ఒకరికి కూడా చోటు దక్కలేదు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్లో కెప్టెన్గా అయ్యర్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వైస్ కెప్టెన్సీ లేదా కెప్టెన్సీ చేసే కెపాసిటీ ఉన్న అయ్యర్కు జట్టులో చోటు దక్కకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక గాయంతో బాధపడుతున్న షమీతో పాటు దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డున్న సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఎంపికవ్వాలి అనే ఉద్దేశంతో సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 10 కిలోలు తగ్గాడు. అయినా కూడా సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. ఇక టెస్ట్ క్రికెట్లో తిరిగి చోటు సంపాదించాలి అనే ఉద్దేశంతో దేశవాళీ క్రికెట్లో, అలానే కౌంటీ క్రికెట్లో ఆడుతూ తీవ్రంగా శ్రమిస్తున్న అజింక్య రహానే పుజారాలను అస్సలు పరిగణలోకి తీసుకోలేదు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరన్నా ఇతర ఆటగాళ్లకు చోటు దక్కి ఉంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.